హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు వీడియో ఎడిటింగ్లో బేసిక్స్ కూడా రావు. సో నేనేం చేయాలని బాధపడుతున్నారా? అయితే బిగినర్స్ కోసమే నేను కైన్ మాస్టర్లో ఈజీగా స్టెప్ బై స్టెప్ వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో నేర్పిస్తాను. సో మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. 16:9 అంటే లాంగ్ వీడియోస్ మీద. ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్ కనుక తయారు చేయాలనుకుంటే 9:16 మీద తీసుకోండి. సో నేను ఇప్పుడైతే లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే తీసుకుంటున్నాను. తీసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఆల్ ఇమేజ్ అసెట్స్ ఇలా ఉన్నాయి కదండి. ఇమేజ్ అసెట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్, అంటే కైన్ మాస్టర్లో డిఫాల్ట్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్. ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, హౌస్ సింబల్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇమేజెస్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా మనం యూజ్ చేసుకోవాలనుకుంటాం కదా, సో అవన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ఫ్రీ ఉంటాయండి, కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి. సో ప్రీమియం అనేది ఎలా అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, కైన్ మాస్టర్ కంపల్సరీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అంటే అవసరం లేదండి. సో మనకి ఫ్రీగా కూడా కొన్ని అయితే అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో ఫ్రీగా వచ్చినవి యూజ్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. స్పెషల్గా కనిపించాలంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీడియో ఎడిటింగ్లో మనకి ఏమన్నా వీడియోస్ కావాలనుకోండి, వీడియో అసెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా డిఫాల్ట్గా ఉంటుంది. సో మీరు వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మనకు నచ్చిన వాటిని అన్నింటి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇమేజ్ అసెట్స్, వీడియో అసెట్స్ అని కనిపిస్తాయి. అన్నీ కూడా ఫ్రీ అనండి. సో మీకు కావాల్సిన వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసినట్లయితే మనకి ఇప్పుడే అసలు స్టోరీ మొదలవుతుందండి. సో మనం వీడియోకి తగ్గట్టుగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, కైన్ మాస్టర్ యాప్ని యూజ్ చేయాలంటే లోగో కనిపిస్తుంది. సో లోగో కనిపించకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. సో చాలామంది క్రాక్డ్ యాప్స్ అయితే యూజ్ చేస్తారు. క్రాక్డ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల మనకి లోగో అయితే కనిపించదు. కానీ అలాంటి యాప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక వీడియో తయారు చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. చాలామందికి గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటారు. సో గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మనం సొంతగా కూడా తయారు చేసుకోవచ్చు. పిక్సెల్ ల్యాబ్ కనుక మీకు ఐడియా ఉంటే దాంట్లో ఇలాంటివి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మనకు నచ్చిన కలర్స్తో మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నేను ఇప్పుడైతే ఒక ఇమేజ్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇవి మన ఓన్గా మన ఇమేజెస్ని కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే నేనైతే ఇక్కడ సెలబ్రిటీస్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. దీని గురించి ముందుగా నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న కొన్ని ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి. సో కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అని ఉంది కదా, సో లేయర్ మీద క్లిక్ చేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీడియా, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, హ్యాండ్ రైటింగ్, టెక్స్ట్ అని చెప్పేసి రకరకాల ఐకాన్స్ అయితే కనిపిస్తాయి. సో నేను మీడియా మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూడండి, సమంత, రాజ్ నిర్మోరు, అలాగే శోభిత, నాగ చైతన్య గారి ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళిద్దరి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ నాగ చైతన్య, శోభిత ఇమేజెస్ తీసుకున్నాను. సో తీసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇమేజెస్, మీ పర్సనల్ ఇమేజెస్ని కనుక ఎడిట్ చేయాలనుకోండి, ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. సో తర్వాత రాజ్ నెడుమోరు, సమంత ఇమేజెస్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ లాస్ట్లో కార్నర్ మీద పెట్టుకొని డ్రాగ్ చేస్తే మనకు ఆ ఇమేజెస్ అనేవి జూమ్లో కనిపిస్తాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ సమంత గారి ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్, అలాగే నాగ చైతన్య గారి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రెండు కూడా సపరేట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకే రకంగా కావాలి అంటే ఫస్ట్ ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మీరు మ్యాజిక్ రిమూవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ సమంత, రాజ్ నిర్మోర్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే గూగుల్లో బీజీ రిమూవర్ అని చెప్పేసి మనం టైప్ చేసి అక్కడైతే ఒక ఇమేజ్ని తీసుకొని మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు.
చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత అంటే ఏంటంటే ఇక్కడ వీడియో ఎడిటింగ్ అనేది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇమేజెస్ మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను నాగ చైతన్య తీసుకున్నాను, మీరు సమంత తీసుకోవచ్చు. సో మీ ఇష్టం అది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నాగ చైతన్య శోభిత ఇమేజ్ పక్కన బ్యాక్గ్రౌండ్లో కొంత రిమూవ్ అయితే అవ్వలేదు. సో దాన్ని అయితే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి క్రాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అంతవరకు అయితే క్రాప్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇలా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇమేజెస్ మీకు నచ్చిన రీతిలో డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత నేను యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దీని గురించి ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేశాను. సో మనం యానిమేషన్ ఇవ్వాలనుకుంటే మొదట ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో యానిమేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మరో ఇమేజెస్ కూడా మనమైతే ఇన్ యానిమేషన్ అయితే ఇద్దాము. సో ముందు మీరు చేసేటప్పుడు ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వండి. సో దాంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన దాన్ని అయితే తీసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోకి టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో నేనైతే బెస్ట్ కపుల్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో మన కీప్యాడ్లో ఇంగ్లీష్, హిందీ, సో తెలుగు ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేనైతే తెలుగు తీసుకున్నాను. తీసుకొని బెస్ట్ కపుల్స్ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక నేను ఫాంట్ స్టైల్ అయితే మార్చాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం టెక్స్ట్ ఇచ్చాము. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందా చెప్పాను కదా, మన కీప్యాడ్లో రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. సో నేను తెలుగు తీసుకున్నాను. సో తీసుకొని ఇక్కడ ఏ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని తెలుగు మీద క్లిక్ చేశాను. చేసి నోటో షరీఫ్ తెలుగు ఎక్స్ట్రా బోల్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్ అయితే మారింది. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే తెలుగు అని ఉంది. తెలుగులో కూడా మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ చాలా ఉంటాయి. సో మీకు కావాలి అంటే స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకా రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే దేవనాగరి, సో ఇవన్నీ కూడా దేవనాగరికి సంబంధించిన ఫాంట్ స్టైల్స్. లేదు తెలుగు కావాలి, సో ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మరలా మీకు రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని అయితే మన వీడియో ఎడిటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇది కూడా మళ్ళీ మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు కావాలి అంటే డౌన్లోడ్ చేసుకోండి. అంటే వీడియోని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకోండి, డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అయితే యూజ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేనైతే బెస్ట్ కపుల్స్కి ఫాంట్ స్టైల్ అయితే ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ కూడా నేను ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇన్ యానిమేషన్ అయితే ఇచ్చేసాను, తర్వాత ఓవరాల్ యానిమేషన్. సో దీంట్లో రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా బ్యాక్ వచ్చేస్తే అవుట్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్ అంటే టెక్స్ట్ ఇన్ అంటే లోపలికి వస్తుంది. సో అవుట్ యానిమేషన్ అంటే టెక్స్ట్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సైడ్ రైట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మీకు నచ్చిన టెక్స్టైల్ని అంటే యానిమేషన్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ స్పీచ్ ఉంది కదా, సో దాని గురించి తర్వాత చెప్పుకుందాము. అంటే ఈ ఆప్షన్ ఏంటంటే మనం స్పీచ్ మాట్లాడితే టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా టైప్ అవుతుంది. సో దీని గురించి తర్వాత చెప్పుకుందాము. సో తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అవుట్లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో అవుట్లైన్ దీని మీద క్లిక్ చేసుకోండి. అంటే మనం ఇచ్చే టెక్స్ట్కి అవుట్లైన్ ఇస్తున్నాం అనమాట. సో నేను ఇక్కడైతే వైట్ కలర్ తీసుకొని వెయిట్ దగ్గర ఇక్కడ 10లో పెట్టుకున్నాను. సో ఈ విధంగా పెడితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. షాడో ఇవ్వండి. షాడో ఒక కలర్ అయితే తీసుకోండి. నేనైతే ఎల్లో అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేస్తే గ్లో అని చెప్పేసి మరో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ రెడ్ అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా మనకు నచ్చిన స్టైల్లో టెక్స్ట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు చూడండి, కిందకి ఇలా స్క్రోల్ చేయండి. ప్రీసెట్ అని చెప్పేసి మరో ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే టెక్స్ట్కి మనం మాన్యువల్గా ఒకటి ఇస్తాము. సో ప్రీసెట్ అంటే ఆల్రెడీ సెట్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే బెస్ట్ కపుల్స్ని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేశాను. చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆ టెక్స్ట్కి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రీసెట్ చేస్తున్నాను. సో దాని గురించి ఇక్కడ వెరైటీ. సో అంటే ఏంటంటే ఇందాక నేను మాన్యువల్గా కలరింగ్ ఇచ్చాను, ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఉంటాయి, ఏది కావాలో అది మనం సెట్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం ఇచ్చిన టెక్స్ట్కి ప్రీసెట్ సెట్ చేసుకున్న తర్వాత
ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మీకు వద్దనుకుంటే డిలీట్ అయితే చేసేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇలా కిందకు స్క్రోల్ చేస్తే మనకి ఆల్ఫా అని చెప్పేసి ఉంటుంది. ఆల్ఫా అంటే ఏంటంటే ఇలా బ్రైట్నెస్ తగ్గించుకోవడం అనమాట. ఇది ఇమేజ్కి బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, టెక్స్ట్కి బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. వద్దనుకుంటే దాన్ని లీవ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్ పిన్. సో ఇది చూడండి, కార్నర్లో ఈ విధంగా అయితే డ్రాగ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్కి స్టైల్స్ని ఇంక్లూడ్ చేయడం అన్నమాట. సో కార్నర్ పిన్. సో ఈ విధంగా అయితే మనం అయితే చేసుకోవచ్చు. కావాలంటే చేసుకోండి, లేకపోతే దాన్ని కూడా లీవ్ ఇట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్. దీని గురించి తర్వాత చెప్పుకుందాం, అది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. అలా కైన్ మాస్టర్లో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో మన వీడియోకి ఏది కావాలో దాన్ని అయితే ముందు తెలుసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఆప్షన్. సో టెక్స్ట్ ఆప్షన్ చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు. క్యారెక్టర్కి స్పేస్ కావాలంటే కింద క్యారెక్టర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి క్యారెక్టర్. సో అంటే ఏంటంటే ఇక్కడ టెక్స్ట్కి మధ్య స్పేస్ కావాలి, లేదా స్పేస్ వద్దనుకుంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లైన్ టు లైన్కి స్పేస్ కావాలనుకోండి, లైన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా వీటిలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో చూడండి, చూసి మన వీడియోకి మన టెక్స్ట్కి ఏదైతే కావాలో తీసుకోండి. వద్దనుకుంటే ఇలా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే పిన్ అండి. సో మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చినా అంటే మల్టీ టెక్స్ట్లు ఇచ్చినప్పుడు ఏది ఫస్ట్ కనిపించాలి అని సెర్చ్ చేయాలనుకుంటే పిన్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. దాని గురించి తర్వాత చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ కావాలంటే అది ఒక ఇమేజ్ మీదే సెట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఒక ఇమేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసేసి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫ్లిప్ హెచ్ అని చెప్పేసి ఉంది. సో అంటే ఏంటంటే ఒక ఇమేజ్ని ఆపోజిట్ సైడ్ అంటే ఒక పర్సన్ని లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, అలాగే అప్ అండ్ డౌన్ సెట్ చేయాలనుకోండి. సో ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. సో అలాగే కింద ఫిల్. సో స్క్రీన్ మీద ఏ విధంగా ఫిట్ చేయాలి, సో ఏ విధంగా ఫిల్ చేయాలి. సో ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్ కావాల్సిన ఆప్షన్స్ అండి. ఇవన్నీ కావాలంటే చేయండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ మరో ఆప్షన్ అండి. సో దీని గురించి ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే అంటే ఏంటంటే ఆ ఇమేజ్లో మన ఫేస్ బ్రైట్గా ఉండాలా లేదా, సో ఆ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవడం. సో ఫిల్టర్స్ యూజ్ చేసి చాలా బ్రైట్నెస్ గాను మనకు నచ్చిన స్టైల్లోని యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో రకరకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, ఇంకా కావాలి అనుకుంటే మాత్రం కింద గెట్ మోర్ అని చెప్పేసి అయితే ఉంటాయి. సో గెట్ మోర్ మీద క్లిక్ చేసి వాటిని అయితే యూజ్ చేసుకోండి. వద్దు అనుకున్నారనుకోండి, నన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫిల్టర్స్ గెట్ మోర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో వీడియోలో మీకు ఏదన్నా కావాలి, సో ఏదైనా ఫిల్టరింగ్ ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేస్తే మరో ఆప్షన్ తీసుకుందామండి. సో ఇక్కడ చూడండి, ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసి అంటే మన ఇమేజ్కి ఏ ఎఫెక్ట్స్ అయితే సెట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. అంటే ఇవన్నీ చేయాలా వద్దా అంటే మన వీడియోకి తగ్గట్టు చేసుకోవాలి, అప్పుడు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ బ్లర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మన న్యూస్ ఛానల్లో కనుక చూసినట్లయితే ఎవరిని హత్య చేశారో అనుకుందాం. సో దానికి సంబంధించేసి వారి ఫేస్ కనిపించకుండా బ్లర్ అయితే చేస్తూ ఉంటారు. అలా మన వీడియోలో ఎవరైనా ఫేస్లు కనిపించకుండా ఉండాలంటే ఈ బ్లర్ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన బ్లర్ తీసుకోండి. జూమ్లో పెట్టుకుంటే ఇమేజ్ జూమ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మీ వీడియోకి తగ్గట్టుగా మీరైతే ఆ ఆప్షన్స్ని అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ స్టైల్స్. సో ఇమేజెస్ ఏఐ స్టైల్లో కావాలనుకోండి, సో ఆ ఇమేజ్ని ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఒకటి చాలామంది అంటూ ఉంటారు, మీ కైన్ మాస్టర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నా దాంట్లో లేవు అంటే మన మొబైల్ తగ్గట్టుగా సో అప్డేటెడ్ వెర్షన్స్ అయితే వస్తాయండి. కొందరిలో బేసిక్సే ఉంటాయి. సో ఏం పర్లేదండి, మీకు వచ్చిన ఆప్షన్సే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మరలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఎఫెక్ట్స్ గురించి చెప్పేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను నాగ చైతన్య ఇమేజ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్లెండింగ్ ఆప్షన్ కావాలంటే ముందుగానే మనం కొన్ని టెంప్లెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ఇమేజ్ మీద మరొక ఇమేజ్ ఎఫెక్ట్స్ని ఇక్కడ ఇవ్వటం అన్నమాట. సో నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇవి మీకు కూడా కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీటిని ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను, చూసి నేర్చుకోండి. సో నేను ఇక్కడైతే ఒక టెంప్లెట్ తీసుకున్నాను.
తీసుకొని ఇలా ఇమేజ్ మీద సెట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సెట్ చేసుకొని మరలా దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. అంటే 2 ఇమేజెస్ మీద 2 ఎఫెక్ట్స్ అయితే పెట్టాను. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత అంటే ఈ విధంగా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. సో బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో ఇమేజ్ మీద కూడా మనం అయితే ఆ టెంప్లెట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ కూడా క్లిక్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి వీడియోని ప్లేస్ చేసి చూడండి. ఇక్కడ నేను ప్లే బటన్ మీద క్లిక్ చేశాను. ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇంకో టెంప్లెట్ తీసుకుంటే వేరే రకంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను వీడియో సైజ్ పెంచాలనుకుంటున్నాను కాబట్టి మనం ఫస్ట్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ లేయర్ని 13 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకున్నాను. అంటే మన వీడియో 13 సెకండ్స్ వరకు ప్లే అవుతుంది. సో మనం తీసుకున్న ఇమేజెస్ అన్ని కూడా ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. సో అంటే ఏంటంటే 13 సెకండ్స్ వీడియో కావాలంటే 13 మీద, ఇంకా ఎక్కువ రావాలంటే ఎక్కువగా డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. సో ఆడియో మీద క్లిక్ చేస్తే మనం ఒక మ్యూజిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆడియో మీద క్లిక్ చేసుకుంటే రకరకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నాకు నచ్చిన ఒక మ్యూజిక్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఆ మ్యూజిక్ మొత్తం కూడా మన వీడియోకి యాడ్ అవుతుంది. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇలా మీకు నచ్చిన మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు సినిమా పాటలు కావాలి అనుకున్నారనుకోండి, మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా మన మొబైల్లో అయితే ఉంటాయి. సో మై ఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సాంగ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో వాటి మీద అయితే క్లిక్ చేసుకోండి. సో చూడండి ఆడియో మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యూజిక్ మై ఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు నచ్చిన సాంగ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు చేసింది అంటే వీడియోలో మీరు చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మన పర్సనల్ ఇమేజెస్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా పెళ్లి రోజు ఉందనుకోండి, వారి ఇమేజెస్ తీసుకొని ఇలా టెంప్లెట్స్ యూజ్ చేసేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ ఇచ్చేసి మ్యూజిక్ ఇచ్చి మనకు తగ్గట్టుగా ఇలా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వీడియోలో మనం ఇచ్చిన సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందు గురించి అది తగ్గించుకోవాలంటే మిక్సర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఇచ్చిన మ్యూజిక్ మనకే నచ్చదు, వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ సేవ్ చేయాలంటే పైన యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇది మన గ్యాలరీలోకి సేవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి పైన యారో సింబల్ ఉంది కదా, సో డౌన్లోడ్ సింబల్ దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ రిజల్యూషన్ వచ్చి FHD పెట్టేశాను. సో ఫ్రేమ్ రేట్ వచ్చి 60 పెట్టుకొని సేవ్ యాజ్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అయితే అయిపోతుంది.